వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీటీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన తర్వాత దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు వైద్యులు వివరించారు. మరోవైపు ఎంపీటీఓపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎందుకని కదా మీకు ఆ ధైర్యం ఇవ్వడానికి లేదు. మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం. ధైర్యం మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మరికే పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తున్నారో వారికి ఇస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే.